హాయ్ ఎవ్రీవన్, నేను మీ శివ. ఇప్పటి వరకు మనం చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ టూల్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు టాపిక్ ఏఐ కాదు, ఒక చిన్న క్వశ్చన్. ప్రపంచంలో హ్యూమన్ క్రియేట్ చేసిన గ్రేటెస్ట్ టెక్నాలజీ ఏది? చాట్ జీపీటీనా, జెమినీనా, లేక ఏఐనా? నా ఆన్సర్ మాత్రం ఇవేవీ కాదు. ఎందుకంటే వీటన్నిటినీ క్రియేట్ చేసింది ఒకటే, హ్యూమన్ బ్రెయిన్. అయితే ఏఐని నేర్చుకునే ముందు ఏఐని క్రియేట్ చేసిన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే కదా. అందుకే ఈరోజు మన టాపిక్ మన బ్రెయిన్. మన బాడీలో పవర్ఫుల్ ఆర్గాన్ ఏది? చాలామంది హార్ట్ అంటారు, బట్ సైన్స్ సేస్ ఇట్ ఈస్ ద బ్రెయిన్. మన బ్రెయిన్ మన బాడీ వెయిట్లో కేవలం 2% మాత్రమే ఉంటుంది. కానీ మన బాడీ ఉపయోగించే ఎనర్జీలో దాదాపు 20% వరకు బ్రెయిన్ ఒక్కటే ఉపయోగిస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం ఏం పని చేస్తున్నా వాటన్నిటిని ఒకేసారి హ్యాండిల్ చేసేది మన బ్రెయిన్. ఇప్పుడు ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. మన బ్రెయిన్లో దాదాపు 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. మీరు కొత్త విషయం నేర్చుకున్న ప్రతిసారి నాలెడ్జ్ మాత్రమే పెరగదు, మీ బ్రెయిన్ కూడా మారుతుంది. సైన్స్లో దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. సింపుల్గా లెర్నింగ్ చేంజెస్ యువర్ బ్రెయిన్. అందుకే ఈరోజు కష్టం అనిపిస్తున్న స్కిల్ కొంత ప్రాక్టీస్ తర్వాత ఈజీగా అనిపిస్తుంది. అది మ్యాజిక్ కాదు, యువర్ బ్రెయిన్ ఈజ్ లెర్నింగ్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. మనం ఏదైతే పదే పదే ఆలోచిస్తామో బ్రెయిన్ దాన్ని ఇంపార్టెంట్ అని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రోజు నా వల్ల కాదు, నేను చేయలేను అని అంటూ ఉంటే కొంతకాలానికి మన బిహేవియర్ కూడా దానికి తగ్గట్టే మారుతుంది. అదే నేను నేర్చుకుంటాను, టైం పడినా పర్వాలేదు, ఇంప్రూవ్ అవుతాను అని ఆలోచిస్తే మన యాక్షన్స్ కూడా నెమ్మదిగా డైరెక్షన్లోకి వెళ్తాయి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఒక మాట చెప్పారు, యద్భావం తద్భావతి అని. అంటే మన ఆలోచన ఎలా ఉంటే మన ప్రవర్తన కూడా నెమ్మదిగా దాని వైపే వెళ్తుంది. సైన్స్ లాంగ్వేజ్లో చెప్పిన, మన పెద్దవాళ్ళ మాటల్లో చెప్పిన పాయింట్ మాత్రం ఒకటే, యువర్ థాట్స్ స్లోలీ షేప్ యువర్ బిహేవియర్. ఇప్పుడు ఒక చిన్న అబ్జర్వేషన్. మీరు ఎప్పుడైనా కొత్త బైక్ లేదా కారు కొనాలని అనుకున్నారా? ఆ రోజు వరకు అది అంతగా కనిపించదు. కానీ మనం కొనాలని డిసైడ్ అయిన తర్వాత రోడ్డు మీద ఎక్కడ చూసినా అదే బైకు, అదే కారు కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు? ప్రపంచం ఏం మారలేదు, మన ఫోకస్ మారింది. సైకాలజీలో దీనిని సెలెక్టివ్ అటెన్షన్ అంటారు. మనం దేనిపైన ఫోకస్ పెడతామో అది మన బ్రెయిన్ అదే ఎక్కువగా నోటీస్ చేస్తుంది. చివరిగా కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని మీరు వినే ఉంటారు. ఇవి రెండు వేరు బ్రెయిన్స్ కాదు, మన బ్రెయిన్ పనిచేసే విధానాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగించే టర్మ్స్. మొదట కొత్త పని చేస్తే ఎక్కువ అటెన్షన్ అవసరం. అదే పనిని మళ్ళీ చేస్తే బ్రెయిన్ దాన్ని ఆటోమేటిక్గా మార్చేస్తుంది. అందుకే టుడేస్ ప్రాక్టీస్ బికమ్స్ టుమారోస్ హ్యాబిట్. సో ఈరోజు నేను చెప్పాలనుకునే విషయం ఒకటే, ఏఐ ఫ్యూచర్ని మార్చచ్చు, కానీ ఏఐని క్రియేట్ చేసింది హ్యూమన్ బ్రెయిన్. కాబట్టి ఏఐ నేర్చుకోవడానికి ఎంత టైం ఇస్తున్నారో మీ బ్రెయిన్ని ట్రైన్ చేయడానికి కూడా కొంత సమయం ఇవ్వండి. ఎందుకంటే ఏఐ ఈజ్ జస్ట్ ఏ టూల్, బట్ యువర్ బ్రెయిన్ ఈజ్ ద రియల్ సూపర్ పవర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే శివ ఎక్స్ప్లెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శివ. నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ.